రప్పా రప్పా రాజకీయం తెలంగాణకు పాకినట్లు కనబడుతోంది. పుష్ప సినిమాలో పాపులర్ అయిన డైలాగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్గా మారింది. ఈ మధ్య వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో రప్పా రప్పా నరికేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించడం దుమారం రేపింది. ఇప్పుడు తెలంగాణలోనూ బీఆర్ఎస్ పార్టీలో ఈ స్లోగన్ వినపడింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ రైతు భరోసా ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం సృష్టించింది. యవ్వా తగ్గేదేలే, తొక్కి పడేస్తాం, రప్ప రప్ప నరుకుతాం, అంతు చూస్తాం. పుష్ప సినిమాలో పాపులర్ డైలాగులివి ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ డైలాగ్తో రప్ప రప్ప రాజకీయం ఫుల్ కాక మీదుంది. కార్యకర్తల దూకుడును వైసీపీ అధినేత జగన్ సైతం సమర్థించడంతో వివాదం మరింత ముదిరింది. సినిమా డైలాగే కదా, అలా అంటే తప్పేంటంటూ కేడర్ను వెనకేసుకొస్తున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఇలాంటి మాటలు, చర్యలతో సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్లు సైతం జగన్కు తమ రేంజ్లో ఇచ్చి పడేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఇలాంటి డైలాగులు సినిమాలోనే బాగుంటాయి, బయట కాదమ్మా అంటూ పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న రప్ప డైలాగు ఇప్పుడు తెలంగాణలోనూ ప్రవేశించింది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా ర్యాలీ ధర్నాలో పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హరీష్ రావు ఫోటోలతో ఉన్న ఆ ఫ్లెక్సీ ప్లకార్డుల్లో 2029 రప్ప 3.0 లోడింగ్ అని రాసుంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రదర్శించిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రప్ప వైరస్ ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఆ ఫ్లెక్సీని కాస్త పద్ధతిగానే పెట్టినట్లు కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తల మాదిరిగా నరుకుతాం, తొక్కుతాం అంటూ రెచ్చగొట్టే డైలాగ్స్ లేకుండా 3.0 లోడింగ్ అంటూ కాస్త సున్నితంగానే పెట్టారంటూ గులాబీ పార్టీ నాయకులు, మద్దతుదారులు సమర్థించుకుంటున్నారు. రప్ప అనే డైలాగ్లోనే నరుకుతాం, చంపేస్తాం అనే అర్థం ఉంది. ఆ పదాలు వాడారంటేనే వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క. ఇక ఇంకేం పద్ధతి పాడు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. అధికారం కోల్పోయిన నిస్తేజంలో గులాబీ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతారా? అధికార పార్టీని బెదిరిస్తున్నారా? రప్ప అని ఎవరిని రెచ్చగొడుతున్నారంటూ ఆ ఫ్లెక్సీ చుట్టూ వివాదం నడుస్తోంది. 2029లో రప్ప అంటే ఏమిటర్థం? ఏపీలో వైసీపీ శ్రేణులు అన్నట్టుగానే నరుకుతాం, తొక్కి పడేస్తాం, అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలా? తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎట్టి దారితీస్తున్నాయి? కొత్త మలుపు తిరగబోతున్నాయా? వేచి చూద్దాం.